స్కూల్ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా బందరు మండలం చిన్నాపురం జడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని మంత్రి పరిశీలించారు. భోజన సదుపాయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర భోజనం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందని చెప్పి పిల్లలతో పాటు కూర్చొని పర్యవేక్షించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండర్డ్స్తో ముందుకు తీసుకెళ్ళాలి. భోజనం దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి మొత్తం కూడా క్లాస్ రూమ్స్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి నీట్గా తీసుకెళ్లాలని లక్ష్యంలో పనిచేస్తా ఉన్నారు. ఈరోజు చిన్నాపురం జెడ్పీహెచ్ స్కూల్లోకి రావడం జరిగింది. ఈరోజు మెనూ రైసు, ఆకుకూర, పప్పు, చిక్కీ, అలాగే ఎగ్. పిల్లలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇటు స్కూల్స్లో కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఆపేశారు. ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఈ మిడ్ డే మీల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతారు. ఇవాళ ఎందుకంటే వాళ్ళకి పౌష్టిక ఆహారం ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలంటే కడుపు నిండా వాళ్ళు అన్నం తినాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అదే కాకుండా ఇవాళ ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్లో కూడా ఇవాళ వాళ్ళకి సిలబస్ అందించడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ యూనిఫామ్, బ్యాగ్, షూస్ అన్నీ ఇస్తున్నాం. అలాగే టీచర్స్ని కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి టీచింగ్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇవాళ అందుకనే తల్లికి వందనం చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉన్నాం. దగ్గర సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ తల్లికి వందనం కింద ఖర్చు పెట్టడం జరుగుతాం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కూడా పెట్టాం. ఎందుకంటే వాళ్ళకి టీచర్స్కి ఎప్పుడు కూడా పేరెంట్స్కి పిల్లల యొక్క విధానాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలు కూడా క్రమశిక్షణగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యంతో ఒక పక్క పనిచేస్తా ఉన్నాం. ఒక నాలెడ్జబుల్ సొసైటీని ఫామ్ చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకనే ఈరోజు ఈ స్కూల్స్ని, అలాగే విద్యా విధానాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ చూసాం, పిల్లలందరినీ వాంటెడ్గా 2 లక్షల మంది 10th క్లాస్ పిల్లల్ని ఫెయిల్ చేశారు. చాలామంది అది సూసైడ్ చేసుకునే సందర్భం కూడా ఉంది. అందుకని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అట్లాగే ఆ రోజున వాళ్ళు మెర్జింగ్ పేరుతో, స్కూల్స్ మెర్జింగ్ పేరుతో ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా తీయటం వల్ల చాలామంది పిల్లలు కానీ టీచర్స్ కానీ రోడ్డు పడిపోయారు. ఇవన్నీ కూడా గమనించి మనం ఒక నూతన విధానంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు, ఎందుకంటే వాళ్ళు చూసే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి విధానాల వల్ల ఆ రోజున ఐటీ తీసుకుంటే దేశ విదేశాల్లో ఈరోజు మన వాళ్ళు ఉన్నారంటే, తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది. అలాగే ఈరోజు కూడా మార్పు చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, డేటా సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. దీనికి ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ కూడా మరొకసారి చూసుకుని అక్కడ క్లాస్ రూమ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయా, అలాగే వాటర్ కూడా RO ప్లాంట్స్ని పెట్టి వాటర్ కూడా ఏర్పాటు చేసేస్తున్నాం. ఇంకా వాళ్ళకి అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది. రోజు సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేశారు. సైన్స్ ల్యాబ్ కి ప్రతి వారం ఒక రోజు తీసుకువెళ్ళి చూపిస్తున్నారు. స్టెమ్ ల్యాబ్ కూడా చూపిస్తున్నారు. Good afternoon to everyone. My name is J. Kailash. I am studying
9th క్లాస్. మా స్కూల్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఎన్సీసీ కూడా ఉంది. ఎన్సీసీ అంటే 9th 8th వాళ్ళకి స్పెషల్గా చెప్తారు. 9th వాళ్ళది 9th 8th 9th వాళ్ళనేమో క్యాంప్స్కి స్పెషల్గా పంపిస్తారు. స్టెమ్ ల్యాబ్ అని మొన్నే కొత్తగా ఒకటి ఓపెన్ చేశారు. దానివల్ల ఉపయోగాలు కూడా మొన్న వచ్చి కొంతమంది టీచర్లు చెప్పారు. దాంతోపాటు ఎన్ఎస్ ల్యాబ్, పిఎస్ ల్యాబ్, లైబ్రరీ కూడా కొన్ని కొత్తవి ఓపెన్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫుడ్ రోజు ఎప్పుడు ఉన్నట్టే ఉంటుంది, కొంచెం బాగుంటుంది. రోజు ఎగ్ ఇస్తున్నారు, రోజు ఇడిచి రోజు ఫ్రైడ్ ఎగ్, రోజు ఇడిచి రోజు బాయిల్డ్ ఎగ్, చిక్కీ రోజు ఇస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కూడా పెడుతున్నారు.